నా ఇష్టం నేను ఇస్తా, ఆ అధికారం కష్ట కాదు సార్. నువ్వెవడో సార్ ఇవ్వటానికి 18 నెలల కిస్క నువ్వెవడో కోన్కిస్క గొట్టం, 3 సంవత్సరాల తర్వాత నువ్వెవరో ఇంకా కోన్కిస్క గొట్టం ఎవడకూడదు. ఈ షార్ట్ టెన్యూర్లో నీకు ఇచ్చినటువంటి అధికారాన్ని పద్ధతిగా వాడాలి. యు ఆర్ నాట్ ఓనర్ ఆఫ్ ది పబ్లిక్ ప్రాపర్టీ, యు ఆర్ ఓన్లీ ఎ ట్రస్టీ ఆఫ్ అ పబ్లిక్ ప్రాపర్టీ. ప్లీజ్ మైండ్ ఇట్. ఫార్చ్యూన్ 500లో కంపెనీలకు ఇచ్చావా? అది నేను ఇంకా తీయలేదు, బట్ ఫార్చ్యూన్ 500 కంపెనీలకు ఇచ్చారా లేదా అనే దాని మీద ఒక చిన్న బిట్టు చూస్తా. ఏమని అన్నాడు ఆయన? ఫార్చ్యూన్ 500 కంపెనీస్కి ఇచ్చేస్తాను, ఫార్చ్యూన్ 500 కంపెనీస్కి ల్యాండ్. ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అందరికీ నేను 99 పైసల్లోనే, ఇది చూడండి, 500 కంపెనీస్ అందరికీ నేను 99 పైసల్లోనే గజానికి ఎకరానికి మొత్తం భూమి ఇస్తాను. ఎందుకంటే మేము ఉద్యోగాలు కల్పించాలనుకున్నాం ఇక్కడ. ఏపీ మంత్రి నారా లోకేష్ చూడండి, ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అందరికీ నేను 99 పైసల్లోనే గజానికి ఎకరానికి మొత్తం భూమి ఇస్తాను. ఎందుకంటే మేము ఎస్ 99 పైసలోనే మొత్తం ఇస్తా ఫార్చ్యూన్ 500 కంపెనీ. సార్ ఈ జీఓఎంఎస్ నెంబర్ సార్ జీఓఎంఎస్ నెంబర్ 56. రాష్ట్ర ప్రజలకి నేను మళ్ళీ చెప్తున్నా, జీఓఎంఎస్ నెంబర్ 56 డేటెడ్ 12/11/2025. 12/11/2025 జీఓఎంఎస్ నెంబర్ 56. ఈ 56 రూపంలో సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ది గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది ప్రపోజల్ అండ్ కీపింగ్ ఇన్ ది వ్యూ ఆఫ్ రికమెండేషన్స్ ఎస్ఐపిబి అంటే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషనల్ బోర్డ్, దీనికి హెడ్ చంద్రబాబు నాయుడు గారు, సభ హెడ్ పవన్ కళ్యాణ్ గారు, అండ్ ది కౌన్సిల్ ఆఫ్ హానరబుల్ మినిస్టర్స్ hereby approves allotment of 27.1 acres of land, plotable land in hill number 3, Madurwada, Visakhapatnam, to Mrs. Raheja Corporation Real Estate Private Limited under Andhra Pradesh Land Incentive for the Tech Hubs Lift Policy అంటారు దీన్ని, Policy 4.0 for 2024 to 29 at a cost of ₹99. సార్ ఈ జీవో ద్వారా రహేజా రియల్ ఎస్టేట్ కంపెనీకి 99 పైసలకి 27.10 ఏకర్స్ హిల్ నెంబర్ 3 మధురవాడ, రమారమి మధురవాడలో 1 ఎకరం వచ్చి రమారమి నాకు తెలిసినంత వరకు మార్కెట్ వాల్యూ ప్రకారం 50 కోట్ల నుంచి 60 కోట్ల వరకు ఉంటుంది సార్. అంటే 20 ఎకరాలు అంటే 300, అంటే 5 6 30, 300 ఎకరాలు, 30 ఎకరాలు అంటే 3 5 15, 1500 కోట్ల రూపాయల ల్యాండు. గౌరవ నారా లోకేష్ గారు 1500 కోట్ల రూపాయల ల్యాండు 99 పైసలకు ఇచ్చేసాడు. 99 పైసలకు ఎందుకు ఇచ్చారండి ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి అంటే, రియల్ ఎస్టేట్ కంపెనీ ఏం ఉద్యోగాలు కల్పించదు సార్. రియల్ ఎస్టేట్ కంపెనీ ఈ ల్యాండ్ని తీసుకొని ప్లాట్లు వేసుకొని అమ్ముకుంటుంది. ఈ ప్లాట్లు వేసుకొని అమ్ముకునే కంపెనీకి 1500 కోట్ల రూపాయల ల్యాండ్ ఈ జీవో ద్వారా ఇచ్చేసి ఏమంటున్నాడు నిన్న, ఫార్చ్యూన్ 500 కంపెనీలకు డబ్బులు ఇస్తే తప్పేంది, టీసీఎస్ ఇచ్చాను, కాగ్నిజెంట్ ఇచ్చాను, ఈ రెండే చెబుతారు, ఇంకేం చెప్పరు. నేను చూసా, అమ్మ నాయనో నిజంగానే నారా లోకేష్ గారు ఏంది ఇంత బాగా చెప్పారు, ఫార్చ్యూన్ 500 కంపెనీలో ఈ రహేజా కంపెనీ ఉందేమో, లేనిపోయింది ఎందుకు వచ్చిన గోల, ఫార్చ్యూన్ 500 కంపెనీలో ఉన్న కంపెనీ కదా అని నేనేం అడిగానంటే, గూగుల్ని అడిగా, ఈ ఫార్చ్యూన్ 500 కంపెనీలో రహేజా కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉందా అంటే, గూగుల్ ఏం చెప్తుందంటే, నో, K. Raheja Corporation Real Estate Private Limited is not listed in a Fortune 500 company. K. Raheja Group is a unlisted private company in India with some of its ventures listed in our stock exchange such as Mindspace Business Parks, REIT Space and Shoppers Stop. మరి ఎలా ఇచ్చారు సార్ నారా లోకేష్ గారు? అన్లిస్టెడ్ ప్రైవేట్ కంపెనీకి ఫార్చ్యూన్ 500లో కాదు, ఫార్చ్యూన్ 5000 కంపెనీల్లో కూడా లేదు ఈ కంపెనీ. 1500 కోట్ల రూపాయల ల్యాండ్ ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి, ఫార్చ్యూన్ 500 కంపెనీలకు ఇచ్చేసానని చెప్పినటువంటి మీరు 99 పైసలకి ఏ కాన్సెప్ట్లో ఇచ్చారు సార్? అసలు పవన్ కళ్యాణ్ దీన్ని ఎలా అప్రూవ్ చేశావు? ఎలా అప్రూవ్ చేశారు? ముఖ్యమంత్రి గారు ఎలా అప్రూవ్ చేశారు?
ఎస్ఐపిబి కమిటీ ఏ విధంగా దీన్ని అప్రూవ్ చేసి రాష్ట్ర ప్రజలకు సంబంధించిన 1500 కోట్ల రూపాయల ల్యాండ్ 99 పైసలకి రహేజా రియల్ ఎస్టేట్ కంపెనీకి ఇవ్వటానికి ఫార్చ్యూన్ 5000 కంపెనీస్లో లేని అన్లిస్టెడ్ కంపెనీకి మీరు ల్యాండ్ ఇచ్చి సొల్లు కబుర్లు సోది కబుర్లు విశాఖపట్నంలో అక్కడికి వెళ్తే టీ తాగుతాను, ఎక్కడికి వస్తే బిస్కెట్ తింటాను, ఆ డబ్బులు కూడా నేను ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన డబ్బులు, నా ముంత పగల కూడా తీసుకొచ్చుకున్న డబ్బులు అని రాష్ట్ర ప్రజలకు చెబితే ఎలా? ప్రజలు ఆలోచించాలి కదా. ప్రజల డబ్బు మీకు 164 సీట్లు ఇచ్చారు కదని పప్పు బెల్లాల్లాగా పంచిపెడుతుంటే ప్రజలకి ఒక ప్రజల తరపున మాట్లాడేటువంటి అవకాశం ఉండాలి కదా. అంటే 100 మంది మీడియా వాళ్ళు ఉన్నారు, పాప మీడియా సోదరులకు తెలియదు ఫార్చ్యూన్ 500 కంపెనీలో ఎంఎస్ రహీజా ఉందా లేదా తెలియదు. నాలాంటి వాడు ఎవడన్నా ఉంటే తాడు తీసేవాడు. మీరెవరు మాట్లాడరు, మీరెవరు కూడా డిబేట్కి రారు. మీ తెలుగుదేశం పార్టీలో ఎవరు అధికార ప్రతినిధులకు డిబేట్లు రారు. ఆ నలుగురు ఆ ఛానల్లో కూర్చుంటారు, ఈ నలుగురు ఈ ఛానల్లో కూర్చుంటారు. ఆ నలుగురిని తిప్పి ఇటోళ్ళు ఇటోళ్ళు తిప్పుతారు. వాళ్ళకి ప్రజా సమస్యలు అవసరం లేదు, ప్రభుత్వాన్ని మోయటం మాత్రమే అజెండా. ఇదిగో ఈనాడు పేపర్కి నెలకు 100 కోట్లు వెళ్తాయి, ఆంధ్రజ్యోతికి 100 కోట్లు వెళ్తాయి, మహా టీవీకి 50 కోట్లు వెళ్తాయి. ఎవరికి వాడు డబ్బులు దోచుకుంటాడో రాష్ట్ర ప్రభుత్వం ఆహా ఓహో నువ్వు పాడిందే పాట, నువ్వు గీసిందే గీత, నువ్వు ఆడిందే ఆట. మరి ప్రజల తరపున ఎవరు ప్రశ్నించాలి? ప్రజల సొమ్ముని ఈ విధంగా ప్రభుత్వం పప్పు బెల్లాల్లాగా పంచుతుంటే ఎవరు మాట్లాడాలి? ఈ విధంగా మీడియా ఉంది కదా అని చెప్పేసి నిన్నటి నుంచి ఫార్చ్యూన్ 500 కంపెనీలకి 99 పైసలకి ల్యాండ్ ఇస్తానన్న నారా లోకేష్ రాష్ట్ర ప్రజల తరపున చూసారా ఎంత బాధ్యతగా మాట్లాడుతున్నారో అని. మరి ఈ వాస్తవాలు ప్రజలకు తెలియదు. నేను సన్నగా కనిపిస్తానో మెత్తగా కనిపిస్తానో నాకు తెలియదు, కానీ నా గట్టిదనం వాళ్ళకి తెలియదు. అంటే మీరు మొండి పట్టు పడితే, మీరు గొడవ పెట్టుకోవాలనుకుంటే నేను సంసిద్ధంగా ఉన్నాను, ఎప్పుడైనా గొడవ పెట్టుకున్నాను. దానికి నా దగ్గర కొదవ లేదు, ఆ శక్తి కొదవ లేదు. కానీ ఏంటంటే యుద్ధం ఎందుకు భరిస్తాడు? ఎవడన్నా తిడతా ఉంటే బలం ఉన్నోడు భరిస్తాడు, బలహీనుడే ఎదురు తిరుగుతాడు. నేను ఎప్పుడన్నా సరే నా వ్యక్తిగతంగా నేను ఎప్పుడు గొడవ పెట్టుకోను. వ్యవస్థ కోసం ఇబ్బందులు అయినప్పుడు నాకేంటి, గత ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తే నాకు ఎందుకు అవసరం ఏముంది? అసలు పాలిటిక్స్ రావాల్సిన అవసరమే లేదు. ఉదాహరణకి నల్గొండ లాంటి ప్రాంతంలో ఫ్లోరోసిస్తో బాధపడుతూ ఉంటే కృష్ణానది నీళ్ళు హైదరాబాద్ దాకా వెళ్తున్నాయి, కానీ ఆ దారి వెంబడి వస్తున్న నల్గొండలో నీళ్ళు చాలా సంవత్సరాలు లేవు, ఈ మధ్యన వచ్చినాయి. అక్కడ మనుషులు ఈ మన ఫ్లోరోసిస్ తోటి చిన్న బిడ్డలు వంగిపోయి మంచానికి ఉంటే అది బాధ కలుగుతారు. ప్రభుత్వాలు ఏం చేయట్లేదు. అలాంటి అనేకమైన సంఘటనలు కోకొల్లలుగా జరిగితే అది నాకు బాధ్యతని పెంచి రాజకీయాల్లో మనం ఏదైనా చేద్దాం, ప్రయత్నం చేద్దాం. ఓడిపోవచ్చు గెలవచ్చు కానీ ప్రయత్నమే చేయకపోతే తప్పు కదా. అలాంటి సందర్భంలో నేను వచ్చాను పాలిటిక్స్కి. అలాంటిది నేను కింద పడ్డాను. ఇందాక మనోహర్ గారు మాట్లాడుతున్నారు, పుష్కర్ కాలం దాటింది నేను వచ్చి పాలిటిక్స్ 14 సంవత్సరాల పైన. ఎవరు తీసుకుంటారు? నాకు రాజకీయాలు, నాకు డబ్బు సంపాదనకి నాకు డబ్బు సంపాదన, నేను బిగ్ యాక్టర్. నేను నెంబర్ 1 యాక్టర్ని కాదేమో, కానీ నా స్థాయిలో నేను బాగా డబ్బులు సంపాదించగలిగే యాక్టర్ని. ఓడిపోయినా కానీ, సినిమా ఫ్లాప్ అయినా కానీ డబ్బులు చేసుకునే కెపాసిటీ ఉంది నా సినిమాలకి. అది మీ అందరి అభిమానం, ప్రేమ వల్ల. మరి అలాంటి నేను ఎందుకు రావాలి రాజకీయాల్లో కంటే అది నా ఆవేదన, నా బాధ్యత. పాలిటిక్స్ నా బాధ్యత.